కృష్ణా గోదావరి బేసిన్లో చమురు సహజ వాయువుల అన్వేషణ కోసం ప్రాథమిక దశలో చేపట్టిన సిస్మిక్ సర్వే రైతులు మత్స్యకారులకు తీవ్ర నష్టాన్నే మిగులుస్తోంది. చమురు సంస్థల ద్వారా అనుమతులు పొందిన నిర్వాహకులు ఉపగుత్తేదారులకు ఆయా పనులు అప్పగిస్తుండడం, వారికి జవాబుదారీతనం కొరబడటం వల్ల రైతులు మత్స్యకారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. కృష్ణా గోదావరి బేసిన్లో చమురు సహజ వాయువు అన్వేషణకు జియోఫిజికల్ సిస్మిక్ సర్వేను ఓఎన్జీసీ ముమ్మరంగా నిర్వహిస్తోంది. భూ ఉపరితలం, గోదావరి, సముద్ర జలాల్లో ఈ సర్వే చేపడతారు. ఏటా నిర్వహించే ఈ సర్వేకు చమురు సంస్థల ద్వారా అనుమతులు పొందిన నిర్వాహకులు ఉపగుత్తేదారులకు ఆయా పనులు అప్పగిస్తారు. కొన్ని చోట్ల రైతులకు ముందస్తు సమాచారం ఇవ్వకుండానే వీరు సిస్మిక్ సర్వే ముగించేస్తున్నారు. సిస్మిక్ సర్వేలు చేస్తోన్న సమయంలో రైతులు అడ్డుకున్నప్పుడు కంటి తుడుపుగా ఓఎన్జీసీ వారికి నష్టపరిహారం చెల్లిస్తోంది. పంట చేలల్లో తవ్విన బోర్లకు 1000 నుంచి 1400 రూపాయలలోపు ముట్టజెబుతుండగా మెరక స్థలాల్లో కేవలం 500 రూపాయల నుంచి 1000 రూపాయలు మాత్రమే ఇస్తున్నారని రైతులు అంటున్నారు. ఈ సిస్మిక్ సర్వే వల్ల మా ప్రాంతం అంతా తీవ్రంగా దెబ్బతింటున్నాం. మేము ఈ డబ్బులు పరిహారాలు కూడా మాకు రైతులకు ఇవ్వట్లేదు. వారు ఇవ్వకుండా ఈ భూగర్భ జలాలు బాంబింగ్ చేయడం వల్ల భూగర్భ జలాలన్నీ కూడా కలుషితమైపోయి నీటిలో బావుల్లో నీరు అంతా కూడా ఉప్పు నీరుగా మారిపోతుంది. మొత్తం పంట ఉన్నదాన్ని పాడు చేసేస్తున్నారు. పరిహారానికి విషయానికి వస్తే ఎవరో సబ్జెక్ట్ ఉన్న వాళ్ళు ఒకళ్ళు ఇద్దరు గట్టిగా పట్టుకుని అడిగితే ఇస్తున్నారు తప్ప అందరికీ మాత్రం ఏమీ ఇవ్వట్లేదు. మొత్తం అంతా నాశనం చేసి చేలు తీగలు చేసి వైర్లు చేసి మొత్తం గోతులు పెట్టేసి అన్ని చేసేసారండి. మాకు వెళ్ళి అడుగుతుండే అది వస్తారా అని చెప్తున్నారు. ఏం రావట్లేదు ఇప్పుడు. ఇంకా ఏదో చిన్న పారవాడు ఇచ్చాడు. ఆ పార మాకు ఏం చేయాలో మాకు అర్థమలేదు. చెక్ ఇస్తా ఉన్నారు, చెక్కు లేవు. వాళ్ళు సర్వే చేస్తుంటే మేము ఆఫ్ చేయడం జరిగింది. ఆఫ్ చేసిన తర్వాత అప్పుడు వాళ్ళు వచ్చి మాతోటి కొంచెం రేట్ల గురించి అది బేరం చెప్పి అప్పుడు మాకు నష్టపరిహారం ఇస్తామని ఒక దారికి వచ్చి మాకు నష్టపరిహారం 2000 నుంచి 1500 దాకా ఇవ్వడానికి అంగీకరించారు. మరి ఇంటి ద్వారా మరి తొక్కేసారు. మాకు చెప్పదే విధంగా ఏంటంటే లేదండి ప్రవేశిద్దాం అనుకున్నా ఈ లోపల ఇలా జరిగిందని చెప్పుకొచ్చారండి. మరి ఏంటి సార్ పరిస్థితి అంటే ఏదో సిక్ ఇచ్చారండి, మాకు చెక్కిస్తా అన్నారు. ఆ సిక్ లేదండి, ఏం లేదు. పంట పొలాలతో పాటు గోదావరి, సముద్ర జలాల్లోనూ బాంబింగ్ చేస్తూ సిస్మిక్ సర్వే చేస్తున్నారు. అల్లవరం మండలం ఓడలరేవు వద్ద వైనతయ్య గోదావరిలో పెద్ద వెసల్ ద్వారా సర్వే చేస్తున్నారు. ఈ క్రమంలో డ్రిల్లింగ్ నిర్వహిస్తూ ప్రతి 2 నిమిషాలకు బాంబులు పేల్చుతున్నారు. దీని ప్రభావంతో చేపలు చనిపోతున్నాయి, బతికున్నా చెల్లాచెదురైపోతున్నాయి. ఓడలరేవు గ్రామంలో సుమారు 1500 మంది చేపల వేట, విక్రయాల ద్వారా జీవనం సాగిస్తున్నారు. ఓఎన్జీసీ చర్యలు తమ ఉపాధికి గండి కొట్టేలా ఉన్నాయని మత్స్యకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చేపలకి ఇదిగో సార్, ఇది బాంబింగ్ వల్ల మామూలుగా ఇది ఈ రకంగా మొత్తం ప్రతి చేప కూడా ఈ టైప్లో బాంబింగ్ ఒక కాల్సిన వల్ల దెబ్బ తిని ఇది ఈ రకంగా తయారవుతుంది సార్. మా జీవనోపాధి కూలిపోతుంది. ప్రతిరోజు కూడా వెళ్తున్నా కూడా దాంట్లో ఈ బాంబింగ్ చేయడం వల్ల దాంట్లో రైలు మొత్తం ఎటు జెడ్ అన్నీ పడతాయి. ఈ సర్వే చేయడం వల్ల దానికి ఏమీ కూడా రావట్లేదు సార్. డైలీ ఈ సర్వే మొదలుపెట్టిన వరకు కూడా ఇప్పుడు నుంచి ఖాళీగానే ఉంటున్నాం. ఓడలరేవులో ఈ సర్వే జరిగితే మాత్రం ఒక 6 మాసాల వరకు కూడా జీవనోపాధి ఏమీ ఉండదండి. మొత్తం వాళ్ళ చేప ఉండదు. వీళ్ళు ఆటకెళ్తే ఒకవేళ నిజంగా కానీ ఏదన్నా కారణం చేత వాళ్ళు వదిలితే వాళ్ళ నెస్ట్ తగులుకుండి వీళ్ళు వైరు 2 కలిస్తే మొత్తానికి సర్వనాశనం అయిపోయి వాళ్ళు ఏమీ పనిచేయవు, వల్ల పాడైపోతాయి. జియో సిస్మిక్ సర్వే విషయంలో స్థానికంగా ఓఎన్జీసీ కానీ ఇతరత్రా చమురు సంస్థలు కలగజేసుకోకపోవడం, సర్వే నిర్వహణ సంస్థకు చెందిన అధికారులెవరూ స్థానికంగా ఉండకపోవడం వల్లే అక్రమాలు జరుగుతున్నట్లు రైతులు, మత్స్యకారులు ఆరోపిస్తున్నారు.